మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్ల మీద రగడ కొనసాగుతుంది. అది కొంత సర్దుమణిగిన తర్వాత అటో ఇటో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే పడడం ఖాయం. సో ఆ నోటిఫికేషన్ పడ్డ తర్వాత సో జెడ్పీ స్థానాలు ఎవరు కైవసం చేసుకునే అవకాశం ఉంది, సర్పంచ్ సంబంధించి ఓటు అదంటే సింబల్ మీద జరగకపోయినప్పుడు కూడా వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మిగతా బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్థానికం సానుకూలం. సో ఎవరికి సానుకూలంగా ఉంది అంటే ఫస్ట్ ముచ్చట ఖచ్చితంగా అధికార పార్టీకి సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు పోతాయి. ఫస్ట్ పాయింట్ మీరు అదేందన్నా కాంగ్రెస్ కొట్టడం అంటే ఫస్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, అది ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే ఆలోచన వాళ్ళ దగ్గరే ఉంది, నిర్ణయం వాళ్ళ దగ్గరనే ఉంది. కాబట్టి సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలు పోవాలనుకుంటారు ఎవరు కానీ. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత సానుకూల వాతావరణం ఉంది అని ఎన్నికలు పోవడానికి అయితే ముందుకొచ్చారు. సో ఫస్ట్ పాయింట్ లో స్థానికం సానుకూలం అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ చాలా కారణాలు చెప్పుకోవచ్చు మనం కాంగ్రెస్ పార్టీకి. ఫస్ట్ సో ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సానుకూలంగా ఉంది అని అంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మొదట్లో ఒక ఏడాది రెండేళ్లలో కొంత కింద మీద ఉండే వ్యవస్థ అంతా, ఎందుకంటే మన ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయారు. క్విక్ స్టార్ట్ చేసి కానీ అంటే అన్ని మొదలు పెట్టిరు, నిరంతర ప్రక్రియనరు ఆపేసిరు, ఏది ముందడు పోతలేదని చెప్పేసి కొంత గందరగోళ పరిస్థితులు ఉండే. ఇది ఈ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పదిలం కాదని, అది కూలిపోతాని, ఇట్లా రకరకాల ప్రతిపక్షాల బెదిరింపులు, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సహకరించకపోవడం, కొంతమంది నోరు జారడం, ఇట్లా రకరకాల పరిస్థితుల నేపథ్యంలో ఫస్ట్ ఒక ఏడాది అందరికి నిజంగానే డౌట్ ఉండే అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంది అని చెప్పేసి. ఆ తర్వాత నుంచి కొంత కొంత మెరుగవుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా 2 నెలల లోపల కొంత పార్టీ అయితే సెటరేట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అటో ఇటో అప్పులు ఉన్నాయి, తిప్పలు పడ్డా కష్టాలు పడ్డా కూడా అటో ఇటో అడిపి ఇడిదిప్పి మొత్తానికైతే ప్రభుత్వాన్ని జరగ గాడిన పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. దీంట్లో సంక్షేమ పథకాల విషయంలో ఫస్ట్ వీళ్ళు అధికారం రాగానే ఫస్ట్ చేసింది ఉచిత బస్సు. సో ఉచిత బస్సు విషయంలో కొంతవరకు సో ఫస్ట్ అధికారం రాగానే వీళ్ళు ఇచ్చినటువంటి పథకం ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. దాంట్లో స్టార్టింగ్ లో ఫుల్ నెగిటివిటీ వచ్చింది. సో ఏది కానీ మొదట్లో నెగిటివిటీ వచ్చిన తర్వాత వన్స్ ఒకసారి నెగిటివిటీ వచ్చిపోయిన తర్వాత పాజిటివిటీ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళ పరిస్థితి కింతే, వీళ్ళు ఏం ఇచ్చేటట్లేరు అని చెప్పేసి అందరు డౌన్ టు ఎర్త్ అంటే గ్రౌండ్ లకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు, ఆశలు అన్ని గల్లంత అయిపోయిన తర్వాత కిందికి వచ్చి ఇప్పుడు గ్రౌండింగ్ అయిపోయినాయి, మైండ్లు అన్ని ఇక ఏది వచ్చినా సరే అనే కాడికి వస్తుంది కదా. సో తెలంగాణ ప్రజలు కాడికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ, అంటే ఏం వచ్చినా సరే అనే పరిస్థితికి అయితే తెలంగాణ ప్రజలు తీసుకొచ్చిండు. మెంటల్